ఓం నమో వెంకటేశాయ. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టు అండి. అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. అనేక నేషనల్ ఇంటర్నేషనల్ జర్నల్స్లో అనేక కావ్యాలు రచించబడినాయి. తర్వాత 3 బుక్కులు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు మనము హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి నేర్చుకుందాం. ఏమేమి మొక్కలు వాడతారు, ఎలా తయారు చేసుకోవాలి, అసలు హెర్బల్ హెయిర్ ఆయిల్ అంటే ఏమిటి, వాటి గురించి ఈరోజు చెప్దాము. దీంట్లో ఈ మందార ఆకులు పూలు 2 తీసుకోవాలి. రెండవది గుంట గలగర, ఎక్లిప్టా ఆల్బా అంటారు. ఈ గుంట గలగర యొక్క మొత్తము ఆకులను కానీ మొత్తము సమూలాన్ని కూడా తీసుకోవచ్చు, గుంట గలగర. అలాగే దీన్ని అబ్రస్ పికటోరియస్ అంటారు, గురివింద అంటారు. ఈ గురివింద ఆకులను తీసుకోవాలి. ఇది నాగలింగము అంటారు. నాగలింగము అంటే దీని యొక్క ఆకులు, నాగలింగము ఆకులను తీసుకోవాలి. తర్వాత దీన్ని నల్ల పురుగుడు అంటారు, బ్రైయినియా వైటిసైడియా అంటారు. ఈ నల్ల పురుగుడు యూపర్బియేసి అనే కుటుంబానికి చెందింది. దీని యొక్క చూడండి ఆకులు ఎలా ఉన్నాయి, మన వెంట్రుకలు కూడా అలా నల్లబడతాయి అన్నమాట. ఈ ఆకులను తీసుకోవాలి. తర్వాత రేగు, మీకు తెలుసు జుజుబ రేగు ఆకులను తీసుకుంటే కూడా వెంట్రుకలు బాగా పొడవు పెరుగుతాయి అన్నమాట. ఈ ఆకులను తీసుకోవాలి. అలాగే సీతమ్మ జల్లెడు, దీన్ని కసీత పిలిపామిస్ అంటారు, సీతమ్మ జల్లెడు. దీన్ని ఏం చేయాలంటే ఇలా తీసుకోవాలి, ఇవి తీసుకోవాలి. చూడు, మన వెంట్రుకలు ఇలా తయారవుతాయి. దీంతో తయారు చేసిన నూనెను వాడితే సీతమ్మ జల్లెడు, కసీత పిలిపామిస్ లారేసి అనే కుటుంబానికి చెందింది. దీన్ని తీసుకోవాలి. తర్వాత ఉసిరి కాయల్ని తీసుకోవాలి. ఈ ఉసిరి కొమ్మ చూపిస్తున్నాను, కాయలు తీసుకోవాలి. అలాగే ఇది సొలానం నైగ్రం, కాచి అంటారు. ఈ కాచి ఆకులను తీసుకోవాలి. ఇలా తీసుకోవాలన్నమాట. ఇవన్నీ తీసుకోవాలన్నమాట. ఏమేమి తీసుకోవాలి ఇప్పుడు? కాసి ఆకులను తీసుకోవాలి, ఉసిరి కాయ తీసుకోవాలి, తర్వాత రేగు ఆకు తీసుకోవాలి. అలాగే సీతమ్మ జల్లెడు ఆకు, ఇది మొత్తాన్ని తీసుకోవాలి. దీనికి ఆకులు ఉండవు అన్నమాట, కాండమే ఉంటుందన్నమాట. ఈ సీతమ్మ జడలు తీసుకోవాలి. అలాగే ఇది నల్ల పురుగుడు ఆకులను తీసుకోవాలి, నల్ల పురుగుడు ఆకులను, మందార ఆకులు పూలు తీసుకోవాలి. తర్వాత గుంట గలగర సమూలాన్ని తీసుకోవాలి. అలాగే నాగలింగం యొక్క పత్రాలను కానీ పూలను కానీ తీసుకోవచ్చు. అలాగే గురివింద ఆకులను తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మొత్తాన్ని ఆకులను సమపాళ్ళల్లో ఇవన్నీ కూడా తీసుకొని బాగా దంచేసేయాలి. దంచేసి కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. ఇది ఒక 1/2 కేజీ మొత్తము మిశ్రమం దంచింది తీసుకున్నాం అనుకోండి. ఒక 3 లీటర్ల ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయాలి. దీన్ని దాంట్లో వేసి నిదానంగా వేడి చేయాలి. వేడి చేసి ఒక రోజంతా వేడి చేసి బాగా పూర్తయిన తర్వాత, కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత చల్లార్చాలి. ఒకరోజు చల్లార్చి వడగట్టుకొని ఇలా ఆయిల్ తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేస్తే దీన్నే హెర్బల్ హెయిర్ ఆయిల్ అంటారు. ఈ ఆయిల్ను మామూలు ఆయిల్ లాగా వాడాలి. మామూలు ఆయిల్ ఎలా మీరు పెట్టుకుంటారు, కొబ్బరి నూనె ఎలా పెట్టుకుంటారు, ఈ ఆయిల్ని అలా మనం పెట్టుకోవాలి, తలకు పెట్టుకోవాలి. మీకు 1 రోజుకు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి మామూలుగా ఎలా పెడతారో అలా పెట్టుకోవాలి. దీనివల్ల ఉపయోగాలు ఏమిటంటే చాలామందికి వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి, విపరీతంగా రాలిపోతూ ఉంటాయి. నెంబర్ 1, వెంట్రుకలు రాలకుండా చేస్తుంది, పొడవు పెరుగుతుంది, నల్లబడుతుంది, తెల్ల వెంట్రుకలు రాకుండా చూస్తుంది, పెయిన్లున్నా చచ్చిపోతాయి, చుండున్నా పోతుంది. కొంతమందికి హెయిర్ స్ప్లిట్టింగ్ ఉంటుంది, ఆ హెయిర్ స్ప్లిట్టింగ్ను కూడా తగ్గిస్తుంది అన్నమాట. ఇది అంత బాగా పనిచేస్తుంది. ఇది నెంబర్ 1గా పనిచేస్తుంది. దేనికి? హెయిర్ ఆయిల్. దీన్నే హెర్బల్ హెయిర్ ఆయిల్ అంటారు. ఇది మామూలు ఆయిల్ లాగా వాడుకోవాలి. దేనికి పనిచేస్తుంది అన్నాము? వెంట్రుకలు రాలకుండా చేస్తుంది, పొడవు పెరుగుతుంది, నల్లబడుతుంది, తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి, పెయిన్లు చచ్చిపోతే, చుండున్నా పోతుంది, వెంట్రుకలు స్ప్లిట్టింగ్ని తగ్గిస్తుంది, హెయిర్స్ స్మూత్గా షైనింగ్గా తయారవుతుంది. ఇప్పుడు నా ఏజ్ చూడండి, 65 ఇయర్స్. నేనేం డై వేయడం లేదు, ఈ ఆయిలే వాడుతున్నాను. ఇది మామూలు ఆయిల్ లాగా వాడుకుంటున్నాను. ఇది అంత బాగా పనిచేస్తుంది. దీంతోపాటు నేను ఆల్రెడీ చెప్పాను, ఒక బుక్ ఒకటి రాశానని. దీన్నే ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ అంటారు.
చిత్తూరు డిస్టిక్లోని మందు మొక్కలు. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, కాయలు ఎప్పుడు వస్తాయి, పూలు ఎప్పుడు వస్తాయి, మూలం యొక్క ఉపయోగాలు ఏమి, కాండం యొక్క ఉపయోగాలు, ఆకు యొక్క ఉపయోగాలు, బెరడకు ఉపయోగాలు, పూలు యొక్క కాయల యొక్క ఉపయోగాలు అన్నీ ఇచ్చాను. దాంతోపాటు 2000 మొక్కల్లో 1000 మొక్కలకు కలర్ డిజిటల్ ఫోటోస్ ఇచ్చాను. ఇలా మీరు చూసారంటే ఏ మొక్క అయినా కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. ఈ బుక్ను చిన్నపిల్లలు ఈ బుక్లను ఫోటోలు చూసినారంటే ఇది మన ఒక రోడ్లో ఉంది, మన కాలువలో ఉంది, మన పెరట్లో ఉంది, మన తోటలో ఉంది అని ఈజీగా చెప్పగలుగుతారు. అంటే అర్థం చేసుకోండి ఈ బుక్ ఎంత ఉపయోగపడుతుందో. 2000 మొక్కలు ఉన్నాయి. 2000 మొక్కలకు అన్నీ ఇవ్వబడినాయి. తెలుగు, ఇంగ్లీష్ నేమ్ ఉపయోగాలు ఇవ్వబడినాయి. 1000 ఫోటోలు ఇవ్వబడినాయి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్నాడు. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.